ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారములు. మా గోడు వినిపించుకోవడానికి మీ సహాయం కోరి వచ్చాము. మేము అన్ని విధాలుగా పోరాటం చేస్తూ వస్తున్నాము. అయినా మా ప్రాబ్లము ఎవరు కూడా సాల్వ్ చేయడం లేదు. కనీసం మీరైనా మా భుజం తట్టి మా తోడు ఉండి మాకు న్యాయం కలిగించాలని ప్రెస్ మిత్రులందరికీ విన్నవించుకుంటున్నాను. విషయం ఏమంటే, మా సిఎట్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ రిజిస్టర్డ్, ఇది ఇప్పుడు యూసుఫ్గూడలో ఉన్న నీమ్సమే అనే సంస్థలో ఎంప్లాయీస్ గా వర్క్ చేసి, ఎంప్లాయీస్ గా ఉన్నప్పుడు కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఫామ్ చేసుకొని దాన్ని రిజిస్టర్ చేసుకొని దాన్ని 1989లో దాన్ని రిజిస్టర్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మరి ల్యాండ్ అక్విజిషన్ గురించి మేము ప్రయత్నం చేశాము. సొసైటీ గురించి, ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ గురించి. ఆ క్రమంలో ఆవుల సాంబశివరావు ఫస్ట్ లోకాయుక్త జస్టిస్ ఆవుల సాంబశివరావు గారి భార్య, వారి కూతురు, వారి పేర్ల మీద ఉన్న స్థలము సార్ పిలిపించేసి మాకు వారు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దానికి అన్ని రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అయితే ఈ సార్ జస్టిస్ ఆవుల సాంబశివరావు గారి భార్యకు ఎలాగ వచ్చింది అంటే, వెంకటేశ్వరరావు గారని అతని దగ్గర నుండి వీరు కొన్నారు. అతనికి ఎక్కడి నుండి వచ్చిందంటే, ఆయన జనరల్ కాక్స్ అని నిజాం నవాబు దగ్గర రెవెన్యూ ఆఫీసర్ గా ఉండేవాడు. ఆయన పేరు మీద 90 acres ల్యాండ్ ఆయన పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. అక్కడ నుండి వెంకటేశ్వరరావు కొన్నారు. వెంకటేశ్వర గారి నుండి ఆవుల జయసుధాదేవి తీసుకుంది. ఆవుల జయసుధాదేవి నుండి మా సిఎట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మా దగ్గర ఇవన్నీ రిజిస్టర్ డాక్యుమెంట్స్ మీకు ఇవ్వడానికి వచ్చామండి. ఇవి ఇచ్చేయండి అందరికీ. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయండి. శ్రీనివాస్, ఇవి ఇచ్చేసేయండి అందరికి. ఇవన్నీ చూడండి మీరే. మా దగ్గర అన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. 1956 నుండి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఉన్న తర్వాత మేము రిజిస్టర్ అయిన తర్వాత మేము అప్పుడు భాగ్యనగర్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ అని ఉండేది. ఇప్పుడు హెచ్ఎండిఏ లాగానే ఫస్ట్ హెచ్ఎండిఏ భాగ్యనగర్ అర్బన్ అథారిటీ ఉండేది. వారికి మేము ఇలా ల్యాండ్ కొన్నామండి, మేము డెవలప్మెంట్ చేసుకుందామంటే వారు మాకు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేశాం. డెవలప్ చేసిన తర్వాత భాగ్యనగర్ అర్బన్ అథారిటీని ఉడాగా నామకరణం చేశారు. ఉడాకు అప్రూవల్ పెట్టుకున్నాము. ఉడా వాళ్ళు మాకు అప్రూవల్ ఇచ్చారండి. అప్రూవల్ ఇచ్చిన తర్వాత అందరు ప్లాట్ ఓనర్స్ కు అన్ని రిజిస్టర్ చేశాము. 1992లో అందరు రిజిస్ట్రేషన్ అయిపోయింది. లేఅవుట్, పార్క్స్, గ్రీన్ బెల్ట్ గురించి 2.5 ఎకరాలు మేము ఆ చెరువు పక్కన ఎఫ్టీఎల్ వస్తుంది అనే ఉద్దేశంతో ఆ చెరువు పక్కన మీరు 2.5 ఎకరాలు గ్రీన్ బెల్ట్ లాగా వదిలేశారు. అది ప్లానింగ్ లో ఆర్కిటెక్చర్ దాని 2.5 ఎకరాలు వదిలేశారు. ఆ విధంగా మా లేఅవుట్ తీసుకున్న తర్వాత అందరు రిజిస్ట్రేషన్ చేశారు. కొందరు ఇళ్లు కట్టుకున్నారు, కొందరు ఆర్థిక ఇబ్బందుల వలన కొందరు కట్టుకోలేదు, అలాగే ఉన్నవి. అయితే సడన్ గా 2014లో సడన్ గా వచ్చేసి మా దగ్గరికి ఒక ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ వచ్చేసి, ఇది మేము ఎఫ్టీఎల్ లో పెడుతున్నామండి, మాకు 1 కోటి రూపాయలు ఇవ్వండి, లేకపోతే మేము ఎఫ్టీఎల్ లో చూపిస్తామన్నారు. లేదంటే 1000 yards మాకు ల్యాండ్ ఇవ్వండి అన్నారు. అయ్యా, మేమంతా చిన్న ఎంప్లాయీస్, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇచ్చుకోలేము అంటే, మీరు ఇచ్చుకోలేకపోతే మేము ఎఫ్టీఎల్ చూపిస్తామన్నారు. అప్పుడే ఆ సమయంలోనే అక్కడ విల్లాస్
విల్లాస్ కన్స్ట్రక్షన్ గురించి ప్లానింగ్ చేస్తున్నారు. విల్లాస్ గవర్నమెంట్ రికార్డ్స్, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా విల్లాసులు దీనిది 14 సర్వే నంబర్ 14 అది FTL లో మార్క్ చేసి ఉంది. అది పెద్ద పెద్ద మనుషులు కాబట్టి FTL ను దాన్ని రిమూవ్ చేసుకుని విల్లాస్ పర్మిషన్ తీసుకొని విల్లాస్ కట్టారు. మేము FTL లేని దాన్ని మాకు FTL లో నెట్టేశారు. అప్పటి నుండి 2014 నుండి కూడా మేము తిరగని ఆఫీస్ లేదు, వాళ్ళని ఆఫీసర్స్ లేరు. మేము ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చాం. మీకు ఇక్కడ మీకు ఈ స్పైరల్ బాండ్ లో అన్ని రిప్రజెంటేషన్స్ మీకు చూపించాం. అందరికి ఇవ్వండి ఒక్కొక్కటి. రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఎవరు కూడా లాస్ట్ కు మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కలిసామండి. ఎట్లాగా మేము ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేశామండి. సార్ మాకు ఇట్లా అన్యాయం జరిగింది సార్, మాది FTL పెట్టారు, మేము FTL లేము, ఇది అన్యాయం జరిగింది అంటే అతను ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని వేసి దీని విషయాల్లో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వని అంటారు. ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు న్యాయంగానే రిపోర్ట్ ఇస్తారు కదా, వాళ్ళు ఎటువంటి చేయరు కదండి. ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వీళ్ళకి అన్యాయం జరిగింది రీసర్వే చేయండి అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారండి. రిపోర్ట్ ఇస్తే అది మేము ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు అరవింద్ కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేది, వారి దగ్గరికి వెళ్తే వారు రీసర్వే గురించి కౌంటర్ రీసర్వే గురించి వారు ఒక లెటర్ ఇచ్చారండి. అది 5 మెంబర్ కమిటీ వేసి సర్వే చేయమని ఒక లెటర్ పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత అప్పటికే కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో ఎవరు వర్క్ చేయలే కాబట్టి ఆ 2 years మేము ఏమీ దాన్ని పర్సూ చేయలేదు. తర్వాత మేము పర్సూ చేశాము. అంతలోనే ఎలక్షన్ వచ్చాయి. ఎలక్షన్ అయిపోయినాక చేస్తామన్నారు. ఎలక్షన్ లో మళ్ళీ పార్టీ మారింది. దాని తర్వాత హైడ్రా వచ్చింది. హైడ్రా వచ్చిన తర్వాత సడన్ గా హైడ్రా వచ్చేసి మేము చిన్న చిన్న రూములు, ఆస్బెస్టాస్ రూములు వేసుకున్నాము. మా ల్యాండ్ ప్రొటెక్షన్ గురించి షెడ్లు వేసుకున్నాము. ఒక 2 బిల్డింగ్లు పర్మిషన్ తీసుకున్నారు. 5 floors బిల్డింగ్ పర్మిషన్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, LRS ఉంది, ULC ఉన్నాయి. దాన్ని సడన్ గా వచ్చి ఒక సండే రోజు 6 గంటలకు మార్నింగ్ వచ్చేసి దాన్ని కూలగొట్టారండి. అప్పటి నుండి కూడా మేము వారిని కలిసాము, హైడ్రా రంగనాథ్ గారిని కలిసాము, మా గ్రీవెన్సెస్ అన్ని వినిపించుకున్నాము. అయినా కూడా ఆయన వినిపించుకోలేదు. ఇదంతా చెరువే అంటాడు. అసలు చెరువు ఉన్నది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం 24 ఎకరాలు, ఇరిగేషన్ వాళ్ళు చెప్పేది 15 ఎకరాలు, రంగనాథ్ గారు ఆయన కొత్త భాషలో చెప్తున్నాడు 32 ఎకరాలు అని. మరి ఇంత విస్తీర్ణం చెరువు ఎక్కడి నుండి వస్తుందండి? రంగనాథ్ గారే అంటున్నారు చెరువు అటు కబ్జా అయిపోయింది, సైట్ 3 వైపు 5 ఎకరాలు కబ్జా అయిపోయింది. ఇటువైపు విల్లాస్ పక్కన జయేందర్ రెడ్డి గారు ఆ మట్టి పోసి ఎమ్మెల్యే గారు వచ్చారు డిస్మెంటల్ చేసేటప్పుడు. ఎమ్మెల్యే గారు వచ్చి స్వయంగా, గాంధీ గారు వచ్చి స్వయంగా చూపించారు చెరువు ఇటు సైడ్ ఉంది, ఇంత ఎత్తు 8 feet మట్టి పోసి కప్పారు, ఇది చెరువు, మీరు అటువైపు ఎందుకు వెళ్తున్నారు, అది చెరువు కాదు అని ఎమ్మెల్యే గారు ఎంతగా చెప్పినా కూడా ఎవరు వినిపించుకోవడం లేదు. అటు 5 ఎకరాలు పోయిందని వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ 4 ఎకరాలు మట్టి పోసి కప్పేశారు, అది విల్లాస్ కట్టారు. ఇటు ఇంకో క్రిస్టియన్ విల్లాస్ అటు 3 ఎకరాలు అది FTL. మేము 2.5 ఎకరాలు గ్రీన్ బెల్ట్ కి ఇచ్చాము. దాన్ని చూస్తే 30 ఎకరాలు అక్కడే అయిపోతుంది కదండి. మళ్ళీ మా రెసిడెన్షియల్ మళ్ళీ ప్లాట్స్ గురించి వచ్చేసి ఇక్కడ వరకు చెరువు తవ్వుతామని వస్తున్నారు. ఇది అన్యాయం కాదా అండి? ఒకసారి మీరే ఆలోచించండి. మేము ఎంతగా వినిపించుకున్నా ఇది లాస్ట్కు మేము కోర్టుకు వెళ్ళామండి. హైకోర్టు మాకు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఏమి కౌంటర్ వేయలేదు. ఇప్పటి వరకు ఏం కౌంటర్స్ వేస్తలేరు. మొన్న లాస్ట్ లో ఫస్ట్ రోజు మీరు కౌంటర్ వేయకపోతే నేను డిస్మిస్ చేస్తా అని జడ్జి గారు అన్నారు. అది ఎంత అన్యాయం చూడండి. పోనీ వాళ్ళు మేము డీసిల్ట్ చేసుకుంటాము, ఓన్లీ చెరువులో డీసిల్ట్ చేస్తాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని ప్రతిసారి
అడుగుతుంటే రీసెంట్ గా వీరి ప్లాట్స్ ను డిస్టర్బ్ చేయకుండా మీరు డీసిల్ట్ మీరు క్లీన్ చేసుకోండి మీ చెరువును అని అన్నారు. ఆ వాక్యం పట్టుకొని ఇప్పుడు అంతా వచ్చేసి రేయి పగలు రాత్రి పగలు మొత్తం 2-3 రోజుల నుండి అంతా తోడేస్తున్నారు మా ప్లాట్లన్నీ కూడా. మేము ఆపడానికి ప్రయత్నం చేస్తే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పోలీస్ ఫోర్స్ తీసుకున్నారు. పోలీస్ టెంట్ వేసి పోలీసు వాళ్ళని పెట్టి వర్క్ చేయిస్తున్నారంటే ఎంత అన్యాయంగా అండి. మేము పైసా కూడబెట్టుకొని కొనుక్కున్న ల్యాండ్ అంటే పెద్దవారికి ఒక న్యాయము, చిన్నోళ్ళకు ఒక న్యాయం ఉంటుందండి. డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ ఉన్నది కాబట్టి మేము ముట్టుకోమని ఓవైసీ గారి దాని గురించి చెప్తున్నారు. మల్లారెడ్డి గారి దాని గురించి చెప్తున్నారు. అది ఎఫ్టీఎల్ ఉన్నాయి, ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోమని. మాది కూడా డ్రాఫ్ట్ ఎఫ్టీఎలే కదా, మరి మా దాంట్లో ఎందుకు ఇది చేస్తున్నారు అంటే మేము అమాయకులము, మేమేమి వాయిస్ లేదు, మేము ఎదుర్కోలేదు, డబ్బులు ఇచ్చి మేము చేసుకోలేము కాబట్టి. అందుగురించి దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని మేము న్యాయంగా అడుగుతున్నాము. మేమేమి అన్యాయం కాదు, మేమేమి కబ్జాకోరులం కాదు. మేము బాజాప్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని అంత డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా లీగల్ గా మేము ప్రొసీడ్ అయ్యాం. ఇది ఎవరు మాకు సాయం చేస్తారో మాకు అర్థం కావట్లేదు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది అయినా కూడా కోర్టును ధిక్కరిస్తున్నారు. మరి మీ వలన ఇది రేవంత్ రెడ్డి గారి వరకు ఆయన చైర్మన్ హైడ్రాకు, మరి ఇటువంటి మా ల్యాండే కావాలంటే మాకేమన్నా ఇది పరిహారం ఇవ్వాలి కదా. మాకు ఒక్క లెటర్ కూడా ఇవ్వలేదండి. మీ ల్యాండ్స్ మాకు అవసరము, మేము తీసుకుంటాము, మేమేమి ఆబ్జెక్ట్ చేయడం లేదు. చెరువును సుందరీకరణ చేయడానికి మేమేమి ఆబ్జెక్షన్ చేయట్లేదు, మేము సహకరిస్తాము. కానీ మాకు ఒక్క విషయం కూడా వాళ్ళు చెప్పడం లేదే. ల్యాండ్ గ్రాబర్స్ కన్నా ఎక్కువగా చేస్తున్నారండి. ఎవరు చెప్పుకోవాలి మేము? అందుగురించే మేము ముందుకు వచ్చామండి. మేము ఇంతకుముందు ధర్నా చేశాము. చూడండి, ధర్నా చేసిన అన్ని ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ ధర్నా చేశాం. మీరు సోదరులు మీరు కూడా వచ్చేసి అన్ని కవరేజ్ చేశారు. దానికి మేము ఎంతగో కృతజ్ఞత మీకు వ్యక్తపరుస్తున్నాము. ఇది మీరు మా సీనియర్ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడతారు. నా పేరు రాజేంద్ర ప్రసాద్ ఓరుగంటి. నాకు 78 సంవత్సరములు. మా మిస్సెస్ సిఎట్ సొసైటీలో ఎంప్లాయీగా ఉన్నప్పుడు సిఎట్ సొసైటీ వాళ్ళు డైరెక్ట్ గా మా మిస్సెస్ కి ఈ ప్లాట్ ని అలాట్ చేశారు. ఆల్మోస్ట్ 40 ఏళ్ళు అవుతుంది. అప్పుడు ఈ ఎఫ్టీఎల్ అనేది ఏమిటో కూడా ఎవరికీ తెలియదు. కోర్టు ఆర్డర్ ప్రకారం కోర్టు ఆర్డర్ ద్వారా మేము ఈ ప్లాట్ ను కోరుకుంటే నాకు ఇంతవరకు సొంత ఇల్లు అంటూ ఏమీ లేదు, అద్దె ఇంట్లో ఉంటున్నాను. మొన్న క్లియర్ గా చెప్పాలంటే ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై ఎగోనీ. సర్వే రిపోర్ట్ ప్రకారము ఈ చెరువు అల్లాపూర్ సర్వే నంబర్ 30లో ఉంది, కానీ మా దానికి ఏ సంబంధం లేదు. 12 and 13 are not in FTL at all. Even then they are forcing us to vacate. 2 సార్లు షెడ్ వేసుకున్నాను, కరెంటు తెప్పించుకున్నాను, అంతా చేస్తే ఆ 2 సార్లు షెడ్ పడగొట్టేశారు. హైడ్రా వాళ్ళు వచ్చి పడగొట్టేశారు. హైడ్రా డైరెక్టర్ రంగనాథ్ గారు ఇది ఆక్యుపైడ్ ప్లాట్స్ అని అంటాం చాలా తప్పు తప్పు తప్పు. He does not know anything the real facts of these plots. మొన్న వాళ్ళు చేస్తున్న పనికి అడ్డము పోయినందుకు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. నన్ను త్రూఅవుట్ ది డే అక్కడ అడ్డుపెట్టారు. నేను ఒక పెరాలసిస్ పేషెంట్ ని. ఆ విధంగా చేయటం తప్పని చెప్పి నా ఉద్దేశము.
మీరంతా ఇదంతా చదివి మా రిప్రజెంటేషన్ చదివి మాకు న్యాయం చేకూర్చే విధంగా అందరికీ తెలియపరుస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం అండి. గత ప్రభుత్వంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటో కేసు కింద, నా పేరు నాగేంద్ర కుమార్, సుమోటో కింద చెరువులు విస్తీర్ణం అడిగింది. అప్పుడు 2022లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఈ చెరువు విస్తీర్ణం 15 ఎకరాల 23 గుంటలని ఇచ్చింది గవర్నమెంట్. ఆ రికార్డు కూడా మీకు ఇవ్వటం అయ్యింది. ఆ 22కి 25కి ఇది 32 ఎకరాలు అయ్యింది. అన్ని చోట్ల చెరువులు తగ్గిపోతాయి అంటారు. అదే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో దుర్గం చెరువు 163 ఎకరాలు ఉంది. ఇప్పుడు అది 63 ఎకరాలు అంటున్నారు. మరి అక్కడ న్యాయం చెప్పి ఇక్కడ అన్యాయం చేస్తున్నారు. దీన్నే సవరించమంటున్నాను నేను. చెరువుకి మాకు మధ్యలో 80 ఫీట్లు మాస్టర్ ప్లాన్ రోడ్డు వెళ్ళింది. ఇప్పుడు కూడా రికార్డు ఉంది. మాస్టర్ ప్లాన్ లేదు, ఏమీ లేదంటారు. మా అన్ని పట్టా భూములు వాళ్ళకి అంత అవసరం వచ్చి తీసుకోవాలనుకున్నప్పుడు న్యాయంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి పంచనామా నిర్వహించి మా ఒపీనియన్స్ తీసుకుని అలా తీసుకుంటే అది పద్ధతి. ఇప్పుడు దౌర్జన్యంగా గెంటేసి తవ్వేసుకుంటున్నారు. తవ్వొద్దని కూడా ఇచ్చిన హైకోర్టు ఆర్డర్ను కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు మేము వెళ్లి విన్నపించుకున్నా, అబ్జెక్ట్ చేసినా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు పొద్దునుంచి సాయంత్రం దాకా. కేసు బుక్ చేయండి మా మీద అంటే వాళ్ళు బుక్ చేయరు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు బుక్ చేస్తే మళ్ళీ అది ఎక్కడ రికార్డ్ అవుతుందో అని వాళ్ళ భయం. ఎన్నోసార్లు అడిగాం మేము ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ఆఖరికి నిన్న 1వ తారీఖు కోర్టులో వాళ్ళని ఎందుకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారని జడ్జి గారు అడిగారు. లేదు మేము కూర్చోబెట్టలేదన్నారు. ఆ ఫోటోలు కూడా పంపించాం లక్కీగా. ఈ రోజు మళ్ళా ఇంకో ఆర్డర్ వస్తుందని చూస్తున్నాం, అది రాలేదు, అందుకని మీకు ప్రజెంట్ చేయలేకపోతున్నాం. గత 2010 నుంచి కూడా గూగుల్ మ్యాప్స్ లో ఎప్పుడూ కూడా ఈ వాటర్ ఇక్కడ లేదు, ఆ విల్లాస్ లో ఉంది, అన్ని చోట్ల ఉంది. ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది. గత 50 ఏళ్ల నుంచి కూడా వాటర్ ఈ ప్లేస్ లో ఎప్పుడూ లేదు. ఆ విధంగా చూసుకున్నా మేము లేము. విలేజ్ మ్యాప్ల ప్రకారం కూడా లేము. మొన్న వర్షాలప్పుడు కూడా నీళ్లు ఆ విల్లాస్ లో ఉన్నాయి, కానీ మా నేలలో చుక్క నీరు లేదు. వాళ్ళని కాపాడటం కోసం మమ్మల్ని ముంచవలసిన అవసరం లేదు. వాళ్ళని కాపాడుకుంటే కాపాడుకోండి, మమ్మల్ని ఎందుకు ముంచుతున్నారు? నమస్కారం అండి. హలో, మా పేరు ప్రభాకర్ అండి. మేము మాట్లాడేది ఏంటంటే, హైదరాబాద్ వచ్చేసి పోలీస్ స్టేషన్ మమ్మల్ని ఇచ్చేసి పోలీస్ స్టేషన్ పొద్దున తీసుకెళ్లి సాయంత్రం కూర్చుండబెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారండి. మేము తీసుకొని 15 సంవత్సరాలు అవుతుంది ప్లాటు. అప్పుడు సొసైటీ వాళ్ళతో కనుక్కున్న తర్వాతనే ఏది లేదని చెప్పని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ కూడా అండి. ఇది ఆల్రెడీ సున్నం చెరువు కాదండి. ఆల్రెడీ గుట్టల బేగంపేట, దానికి దీనికి సంబంధం లేదండి. చెరువు ఉన్నది సర్వే నెంబర్ 30లో ఉన్నది. మా ప్లాట్లో ఉన్నాయి 12, 13, 14. చెరువుగా వదిలిపెట్టేసి పక్కన తోసేసి ఆ విల్లాలు కట్టుకొని ఆ విల్లాల వాళ్ళందరూ వచ్చేసి పెద్ద పెద్ద నాయకులు ఉన్నాయని చెప్పని చెప్పకుండా ఈ ఖాళీ ప్లేస్ ఉందని చెప్పేసి మా ఇల్లు కూలగొట్టి, మా బిల్డింగ్లు కూలగొట్టి పర్మిషన్ తీసుకున్న తర్వాత అవన్నీ కబ్జా చేసుకొని ఇప్పుడు ఇదంతా పార్కింగ్ చేస్తామని చెప్పని చెప్తున్నారండి. ఆల్రెడీ మేము కోర్టు కూడా వెళ్ళాము. 2 months అయిపోయింది. స్టే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కాదని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పొద్దున ఆ బిల్డర్ కింద పడుకుంటూ కూడా మనం లాక్కెళ్లి లేడీస్ అండ్ జెంట్స్ పోలీసులు వచ్చేసి తీసుకెళ్లి పొజిషన్ లో కూర్చోబెట్టి సాయంత్రం వదిలిపెట్టేసే లోపల వాళ్ళ పనులు సాగించుకుంటున్నానండి. ఎన్నిసార్లు చెప్పి వినడం లేదు. వాళ్ళు ఏదన్నా మీకు టీడీఆర్ తీసుకోండి, లేదంటే ఏదో ఆర్గ్యుమెంట్ చేసి ఎమ్మెల్యేని పట్టుకోండి, ఏదో ఇక్కడ ప్లాట్ తీసుకోండి అని చెప్తూ ఉన్నారండి. రంగనాథ్ దగ్గర కూడా పోయాం. మేము పోతాం 80 ప్లాట్లు ఇచ్చిపెట్టే రాండి, ఎందుకు మీరు వదిలిపెడతలేరు అని మమ్మల్ని అడుగుతున్నాడు. కూర్చోని కూర్చోబెడతాడు. ఏది అడిగినా కానీ కూర్చోమని చెప్తారు తప్ప మమ్మల్ని మాట్లాడినారు. ఆ రంగనాథ్ కమిషన్ దగ్గర పోయినప్పుడు కూడా
ఆ విల్లాస్ వాళ్ళు అంతా దౌర్జన్యం చేసి ఆ నీళ్లు వాళ్ళ దాంట్లోకి వస్తే ఆ నీళ్లను మా దాంట్లోకి తోసేసి ఇక్కడ దీన్ని కుండ కింద చూపిస్తున్న చెరువు కింద చూపించమని చెప్తూ ఉన్నారండి. ఉన్న విషయం అదండి. మాకు సాయం చేస్తున్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్కి వచ్చేసి అందరు ప్రెస్ వాళ్ళు కాస్త పేపర్కి ఇస్తారనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా కొద్దిగా ఎంక్వైరీ చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసి ఈ ప్రెస్ మీటింగ్ లో మేము పాల్గొన్నామండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అండి. మా సున్నం చెరువు తప్ప వాళ్ళకి వేరే ఏది లేదా కనపడదు అనుకుంటా. సున్నం చెరువు మీద మేము ఇంత పోరాడుతున్నాము. మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, 1954 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి మా దగ్గర. మాది పట్టా ల్యాండ్స్. మేము కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాము. అయినా కూడా ఆగకుండా నాన్ స్టాప్ గా మా మీద పడుతున్నారు. హలో, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఎన్జిటి రిపోర్ట్ ఉంది. దాంట్లో క్లియర్ గా రాశారు 15.24 acres అని చెప్పి లాస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. అది కూడా ఫాలో కారంట. దేర్ షుడ్ బి సమ్ వే అవుట్ కదా, ఏదైనా కూడా ఫాలో అవ్వాలి కదా. మాకు స్టే వినరంట, ఎన్జిటి రిపోర్ట్ గవర్నమెంట్ ఇచ్చింది వినరంట, ఏది వినరంట. ఇంకా చూడండి, మా ఎప్పటి నుంచి తీసుకున్నారు, 1954 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పట్టించుకోరంట. అది ఎఫ్టీఆర్ పెట్టేస్తారంట. నీకు సడన్ గా వచ్చి ఎఫ్టీఆర్ పెట్టమంటే ఎట్లా సార్? 2014 నుంచి ఎఫ్టీఆర్ అంట, 1954 డాక్యుమెంట్ ఉంది, దాన్ని ఏం పట్టించుకోరంట. ఇప్పుడు మేము ఫర్దర్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎవరికి విన్నారంట? వాళ్ళు ప్రెస్ కి విన్నారు, కోర్ట్ కి విన్నారు, ఎవరికి విన్నారు అంటే వాళ్ళు అది గుండెరాజు కాకపోతే ఏమనాలి? నైట్ 2 o'clock చేస్తారు సార్ పని. ఎవరు వచ్చి నైట్ 2 o'clock కి వచ్చి సైట్ మీద పని చేయడం ఇంత రైట్ మీరు చెప్పండి. 2:30కి వచ్చి ఎవరు చేస్తారు పని? ఎనీ గవర్నమెంట్ విల్ కమ్ అండ్ డూ దట్ వర్క్ నైట్ 2 o'clock కి? 2 o'clock మెషిన్ పెట్టి చేస్తారా పని? అంటే దీనికి అడుగుటోళ్ళు ఎవరు లేరా? మేము అడిగితే ఏంటో తీసుకెళ్లి మా పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు. మాకు వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారు. సో ఇప్పుడు మాకేమన్నా ఇప్పుడు దారి ఏంటి మాకు అర్థం కావట్లేదు. మాకు మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారనుకోని మేమందరం మీకు ప్లీజ్ మాకు ఏదన్నా దారి చూపెట్టండి సార్. మీరేగా మీకు న్యాయం చేయాలి సార్. మీరు ఒక్కలే మాకు న్యాయం చేయగలుగుతారు మా అందరికీ. చూడండి సార్, అక్కడ కోర్టు సైడ్కి వచ్చింది. అది కోర్టు ఇంకోటి ఏం చెప్పిందంటే వాళ్ళు చెరువులో పని చేసుకోమని సార్ వాళ్ళని. చూడండి సార్, డేట్ ఇచ్చింది చూడండి. కోర్టులో క్లియర్ గా చెప్పింది యూ కెన్ డూ వర్క్ ఇన్ ద పాండ్. వాళ్ళు పాండ్ వదిలేసి వచ్చి మా సైట్లలో మీద పని చేస్తున్నారు. ఇంకా కోర్టుకి మిస్లీడ్ చేస్తున్నారు సార్ వాళ్ళు. గవర్నమెంట్ ఈజ్ మిస్లీడింగ్ ద కోర్ట్, నాట్ వి. గవర్నమెంట్ ఏం చెప్తుంది అక్కడ కోర్టులో ఏం చెప్తున్నారు? వీఆర్ డూయింగ్ వర్క్ ఓన్లీ ఇన్ ద పాండ్ అంటున్నారు. ఈడొచ్చి చూసేవరకు అంటే సైట్ లో పని చేస్తున్నారు. మేము అసలు చెరువు ఉన్నది అల్లాపూర్ లో, మేముంది గుట్టల బేగంపేటలో. చెరువుకి మాకు డిమార్కేషన్ ఉంది. అక్కడ సర్వే చేశారు, ఇంకా సర్వే రిపోర్టే రాలేదు. ఇంకా వాళ్ళు ఆ రెవెన్యూ వాళ్ళు సర్వే రిపోర్టే ఇవ్వలేదు. అప్పుడు వీళ్ళు చేసేసుకుంటున్నారు సార్. సర్వే చేపించారు వాళ్ళు, ఓకే గుడ్, వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. సర్వే రిపోర్ట్ వచ్చారు ఆగల. సర్వే రిపోర్ట్ ఇప్పుడు కోర్టు సబ్మిటే చేయలేదు. వీళ్ళేమో వీళ్ళు పని చేసేసుకుంటున్నారు. సో హైడ్రాని ప్లీజ్ క్వశ్చన్ చేయండి. హైడ్రా వాళ్ళని ఏం చూసి చేస్తున్నారు, ఏ రిపోర్ట్ మీద చేస్తున్నారు, అండ్ వాట్ బేస్ దే ఆర్ డూయింగ్ దిస్ వర్క్. సార్ మీరందరూ దయచేసి చెప్తున్నా సార్, మీ అందరూ ఆల్ ప్రెస్ వాళ్ళు ఒక్కసారి మీరు మా సైట్కి వస్తే చూస్తే విజిట్ చేస్తే మీకు రియాలిటీ తెలుస్తుంది కదా సార్. గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. మమ్మల్ని ఎలా మమ్మల్ని దౌర్జన్యంగా తీసుకుంటున్నారు మా ప్లాట్స్ అనేది మీకు అర్థమవుతుంది. ప్లీజ్ మీ అందరికీ మై హంబల్ రిక్వెస్ట్, ప్లీజ్ కమ్ టు అవర్ సైట్స్. స్థానిక ఎమ్మెల్యే గారిని పర్సనల్ గా పోయి కలిశాను. ఆయన వచ్చారు, చూశారు, మీకు అన్యాయం జరుగుతుంది, ఈ సున్నం చెరువు ఎటువైపు ఉందో నాకు తెలుసు, అన్ని రికార్డ్స్ అన్ని కూడా వారు సబ్మిట్ చేశారు వారు. తర్వాత మర్చిపోయాను నేను. అక్కడ ఎమ్మెల్యే గారు పర్సనల్ గా వచ్చి హైడ్రా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కి తీసుకెళ్లి చూపించారు. ఏంటి ఆయన టైంలోనే ఎక్కడెక్కడ మార్కింగ్ అయింది, ఎక్కడ ఎఫ్టీఎల్ ఉంది, ఎక్కడ ఎఫ్టీఎల్ లేదని అని చూపించారు. ఇల్లీగల్ గా మట్టి ఎలా వేసి నింపారు అది కూడా చూపించారు అని పర్సనల్ గా చూపించారు.
ఆ ఫోటోగ్రాఫ్ ప్రూఫ్ కూడా ఇచ్చారు హైదరాబాద్కి. అయినా కూడా సరే సరే అని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. GHMC has kept a notice in my plot saying that you should protect your plot. Otherwise, GHMC has given a notice, kept a notice in my plot saying that you should protect your own plot. Otherwise, fine of 50,000 will be on you if you don't keep your plot neat and clean. That is why I constructed a small sheds and these Hydra people came and demolished it. Not once, twice they demolished it. అమానుషంగా నన్ను అన్యాయం చేసి ఈ విధంగా చేయటం మంచి పద్ధతి కాదని చెప్పి మీ ద్వారా రిప్రజెంట్ చేయడానికి వచ్చాను నేను ఇక్కడికి. సార్, ఎమ్మెల్యే గారు వచ్చేసి ఒక రోజంతా హైదరాబాద్ ఆపాడు. ఆ రోజు మొత్తం పని చేయలేదు. తెల్లారి మరుసటినే మళ్ళీ పని మొదలు పెట్టారు. ఎమ్మెల్యే చెప్పినా కానీ వినట్లేదండి హైదరాబాద్ లో. హలో, మీడియాకు నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. నేను 1995లో కొన్నాను ప్లాటు. అప్పుడు ఎఫ్ఎల్ లేదు, ఏం లేదు. సర్వే అల్లాపూరు, ఆ చెరువు అల్లాపూరు మాది గుట్రాగా వేపాడు. దానికి దీనికి సంబంధమే లేదు. మేము చూసి కొన్నాము. దానికి యూఎల్సీ కట్టాము, ఎల్ఆర్సీ కట్టాము, అన్ని ఉన్నది. ప్రొటెక్ట్ చేసి షెడ్ వేసుకున్నాము. అయినా వచ్చి కూలగొట్టారు. ఇప్పుడు మా ప్లాట్ దగ్గరికి పోతే ఏదో ల్యాండ్ కార్పొరేషన్ లాగా వాళ్ళు దగ్గరికి రానియట్లేదు. వాడు టెంట్ వేసుకుని కూర్చొని ఎవరో బయట ల్యాండ్ దొంగల్లాగా చూసి మమ్మల్ని చూసి బెదిరిస్తున్నారు. తీసుకుపోయి లోపల పట్టేస్తున్నారు. మా ప్లాట్ చూడడానికి కూడా పోనీయట్లేదు. మరి ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. కోర్టు నుంచి ఆర్డర్ చేస్తే కూడా కోర్టు కూడా లెక్క చేయట్లేదు. ఇంకెవరి దగ్గరికి పోవాలి? మేము కాంగ్రెస్ ఓటేసి మా డైనామిక్ సీఎం అని మేము ఎన్నుకుంటే ఆ డైనామిక్ మా మీద చూపిస్తున్నాడు. మా రిక్వెస్ట్ ఏంటంటే మమ్మల్ని చూసి సైట్ మీదకి వచ్చి చూసి మీ ద్వారా ఆయనకు తెలియజెప్పాలని కొంచెం వినవించుకుంటున్నాం. మమ్మల్ని మేము 1995లో 30 years బ్యాక్ ఉన్నాం. అది ఇప్పుడు మా ఆవేదన ఎవరు పట్టించుకోవట్లేదు. అడిగి ప్లాట్ దగ్గరికి చూడడానికి పోతే కూడా చూడనియట్లేదు. మేమే దొంగలమా? ఎవరు చెప్పుకోవాలి? అయితే హైడ్రా పోలీసు వచ్చేసి ఓ ల్యాండ్ ఆక్యుపేషన్, ఓ గుండగాళ్ళు ఆక్యుపై చేసుకుంటే ఎలా లాక్కపోతున్నారో ఆ మెడలు పట్టుకొని బయటికి తీసుకెళ్తున్నారు. ఒకసారి మీడియా మిత్రులు అందరు కలిసి ఒకసారి సైట్ మీదకి వచ్చి చూసి ఆ రియాలిటీ మీకు మా చీఫ్ మినిస్టర్ గారికి ఆయన నోటీసుకు పోవాలని విన్నవించుకుంటున్నాం. ఇప్పుడున్న సీఎం కూడా ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఆ ఏరియాకి వచ్చారు. వచ్చేసి ఇప్పుడు మట్టి పోసి కప్పిందంతా కూడా చెరువు, ఇది చెరువు వీళ్ళది చెరువు లేదు అని అప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది, చూడండి. ఆ వీడియో కూడా ఉంది మా దగ్గర. అది చూడండి. వారు క్లియర్ గా చెప్పారు వీళ్ళది ఏం లేదు, క్లియర్ గా ఉంది వీళ్ళ ల్యాండ్ అని వారే క్లియర్ చెప్పారు. ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, వారే హైడ్రా చైర్మన్ కూడా. ఎంత విన్నవించుకున్నా కూడా ఎవరు వినడం లేదే. అంటే పెద్దవాళ్లకు వాళ్ళ డబ్బులు ఇస్తారో వాళ్ళ డబ్బు మా దగ్గర 100 కోట్లు 200 కోట్లు మేము ఎక్కడి నుండి తెచ్చి ఇవ్వాలండి? మీ ల్యాండ్ వాల్యూ ఇంత ఉంది, దాంట్లోకి వెళ్ళి 100 కోట్లు ఇవ్వలేరా అంటే మేము ఎక్కడి నుండి తెచ్చిస్తాం 100 కోట్లు? అదే 100 కోట్లు మా దగ్గర ఉంటే మేము ఎప్పుడో ఇల్లు కట్టుకునే వాళ్ళం కదా. మరి హైదరాబాద్ అంటున్నా ఇంతకుముందు ఇల్లు కట్టుకున్న వాళ్ళందరినీ మేము వదిలేస్తున్నాము, ఇల్లు కట్టుకునే వాళ్ళని తీసేసుకుంటున్నాం అంటే ఇది ఎక్కడ అన్యాయం అండి? న్యాయం ఎక్కడ దొరుకుతుంది? కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా కోర్టును ధిక్కరిస్తుంటే ఇంకెక్కడ? ఇది అటవిక రాజ్యంగా తయారవుతుంది.
మా ప్లాట్లో మాకు కావాలండి, నష్టపరిహారం మాకెందుకండి? మా ప్లాట్లో మాకే ఉంటే మేము ఎఫ్టీఏలో లేము, న్యాయంగా న్యాయబద్ధంగా దాన్ని చేస్తున్నారు. పోరాటం అండి, పోరాడుతున్నాము. వాళ్ళు ఏం చెప్పడం లేదు కదా. అవన్నీ తెలిస్తే మేము ఇంతవరకు మేము ఎప్పుడో క్లియర్ అయిపోయేదండి. అవి మాకు అవే దొరకడం లేదు కాబట్టి మేము మాకు న్యాయం చేయండి. మాది డిమాండ్ కాదు, మాది ఆక్రోశం. ఇప్పుడు ఆయన అడిగారు కదా, మీరు అనుకుంటున్నారా ప్లాట్లు వస్తాయని చెప్పి. పద్ధతి ప్రకారం చేస్తే ఏదైనా పద్ధతి ప్రకారం ఉంటుంది. ఇదేమైనా వార్ ఫ్రంట్ అర్ధరాత్రి వచ్చి తీసుకొచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి గుంటలు పెట్టి తవ్వేసేస్తున్నారు. వీడియోలు అన్ని మా దగ్గర ఉన్నాయి, మొత్తం చూడొచ్చు. ఏ ఆర్డర్ ప్రకారం వాళ్ళు అట్లా నాశనం చేస్తున్నారు? దేనికి చేస్తున్నారు? ఆక్యుపై చేయాలనే కదా. మరి మేము ఎట్లా ఫైట్ చేయాలి? మేమందరం సీనియర్ సిటిజన్స్, 75 ఏళ్ళు. నా పేరు డాక్టర్ సాంబశివరావు. 1985లో ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మాకు ఉన్నాయి. 3 ప్లాట్స్ ఓనర్. ఇవాళ దిక్కుముక్కు లేదు. అక్కడికి వెళ్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పడేస్తున్నారు తీసుకెళ్లి. ఏం చేయమంటారు సార్? నాకు అర్థం కావట్లా. మాకేం కావాలని అడుగుతున్నారు మీరు. మాకేం కావాలి? మా ప్లాట్లు మాకు కావాలంతే. వాళ్ళు తీసుకోదలుచుకుంటే పద్ధతి ప్రకారం తీసుకుని మాకు కాంపెన్సేషన్ తీసుకోవాలి. ప్రొసీజర్ అది కాదు కదా. కోర్టు ఆర్డర్ ఫాలో అవటంలా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. అర్ధరాత్రి పూట వర్క్ చేస్తున్నారు. ఏంటి, దేనికోసం చేస్తున్నారు అర్ధరాత్రి వర్క్? అక్కడ అంత అవసరం వచ్చింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ రాకముందు ఆ బిట్ మా దగ్గర ఉంది. అదేమో నెట్ రావట్లా నా ఫోన్ లో. రేవంత్ రెడ్డి గారు ఆ రోజున మాట్లాడింది ఆ అపార్ట్మెంట్స్ పక్కన విల్లాస్ గురించి మాట్లాడినప్పుడు సుందరం చెరువు 0 అయిందని చెప్పి ఆయనే చెప్పారు. అది రావట్లా నెట్ లో ఎవరు నడిపించేవాడిని. ఇప్పుడు ఇవాళ రోజున ఎవరు పట్టించుకోవట్లే మా గోడు. మొన్న నీళ్ళు వస్తే వర్షం వస్తే నేను ఉల్లాసంలోకి పోయినాయి. ఆ ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి. అది కూడా పంపించాం. మా ప్లాట్లు మాకు కావాలి సార్, అంతే. 85లో మాకు రిజిస్ట్రేషన్ ప్లాట్స్. ఆ రోజున అసలు సున్నంచారు వేరే దాంట్లో సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్ సంబంధం తీసుకొచ్చి అటు నుంచో విల్లాస్ ఆక్యుపై చేసుకొచ్చి ఇదే చెరువు అంటే ఎట్లా? కొన్ని హైకోర్టు ఏమిచ్చింది? సర్వే చేయమంది. అన్ని డిపార్ట్మెంట్స్ సర్వే నోటీసులు ఇచ్చింది. ఇంతవరకు సర్వే జరగల. సర్వే జరగకుండా ఎఫ్టీఎల్ నిర్ణయించకుండా గుంటలు తీసి అక్కడ మొత్తం మట్టంతా తవ్వేస్తే తీసుకెళ్లిపోతున్నారు. మా ప్లాట్లను బట్టి వాళ్ళెవరైనా తీసుకెళ్ళడానికి అవసరం వచ్చింది. అది దేని చేస్తున్నారు అంటే కబ్జానే. ఇది రౌడీయిజం. గవర్నమెంట్ చేస్తున్న కబ్జానే ఇది, అంతకంటే వేరే ఏం కాదు. సార్ మొన్న రంగనాథ్ గారి ఇంటర్వ్యూలో అన్నారు ఇవన్నీ డ్రాఫ్ట్ లేఅవుట్లు అన్నారు. ఏదైతే డ్రాఫ్ట్ ఉంది అదే డ్రాఫ్ట్ ఉంది, ఫైనల్ ఇంకా రాలేదు అన్నారు. ఇక మనం ఏది మన ఈ చెరువులు కొన్ని చెరువులు ఉన్నాయి కదా, ఆ కాలేజెస్ ఉన్న చెరువులు, పల్లెం రాజశేఖర చెరువు, వీళ్ళంతా చెరువులు ఎందుకు ముట్టలేదు అంటే అవి డ్రాఫ్ట్ లో ఉంది, ఇంకా ఫైనల్ లేఅవుట్ ఇవ్వలేదన్నారు. అవునా అని ఇంటర్వ్యూలో చెప్పారు. మాది కూడా ఓన్లీ డ్రాఫ్ట్ లేఅవుట్. వాళ్ళు ఏమన్నారంటే ఇది డ్రాఫ్ట్ ఇంకా ఫైనల్ చేయలేదు, ఫైనల్ రాకముందే తీసేస్తున్నారు అని మన రంగనాథ్ సారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఇవన్నీ డ్రాఫ్ట్ లో ఉన్నాయి, ఇంకా ఫైనల్ చేయలేదు అని. మాది కూడా డ్రాఫ్ట్ లేఅవుట్ లోనే ఉంది. డ్రాఫ్ట్ ని ఫైనల్ కాకముందే ఇంకా రిపోర్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ ఇంకా సర్వే కాకముందే ఆయన పనిచేసేస్తున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పినమాట అది ఉన్నారా? గవర్నమెంట్ రికార్డ్స్ లో దీని పేరు సుద్దాలవాణి కుంట. కుంట అంటే స్మాల్ ప్లేస్, స్మాల్ లేక్, బట్ ఇట్ ఇస్ నాట్ చెరువు. గవర్నమెంట్ రికార్డ్స్ లో ఉంది ఇది. ప్లీజ్ రిఫర్ టు దట్. సుద్దాలవాణి కుంట, that is the name given by the RTI to me when I asked what is Sannu Cheru. They gave me that it is not a cheruvu, it is a kunta. Never use it for irrigation at all. It was never used as a water source for cultivation. It is a small lake-like thing which cannot be 32 acres at all. Please do justification to us.
సార్ ఇప్పుడు చెరువు అన్నప్పుడు ఇది స్మాల్ స్కేల్ చెరువా, మైనరా, మీడియమా, మేజరా, ఏ లేక్ ఇది? ఫస్ట్ లేక్ ఐడెంటిఫై చేయాలి కదా. ఇది మేజర్ లేకా, ఇది మైనరా, మీడియమా? అంటే ఒక్కొక్క మేజర్ లేక్ అంటే దాని FTL ఇంత ఉంటుంది, మైనర్ ఇరిగేషన్ లేక్ అయితే ఇంత ఉంటుంది FTL. దాని ప్రకారంగా ఉంటుందండి. ఆ లేక్స్ అసలు ఇదే చేయనప్పుడు మా మీద వచ్చేసి అంత దౌర్జన్యం చేస్తున్నారు. పక్కన జరుగుతున్న వెంచర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న వాళ్ళను ఏంటి విషయం అని అడిగితే మా వెనకాల KTR సార్ ఉన్నాడని చెప్తున్నారు. ఇది నిజమా అబద్ధమా? ఒకవేళ నిజమైతే KTR గారు ఏం చర్యలు తీసుకుంటారు? నిజంగా ఆయన పాత్ర ఈ ఆక్రమణలో లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రిగా 100% ఆయన శాఖ పరిధిలోకి వస్తే ఆయన బాధ్యత. ఎందుకు చూసి చూడనట్టు ఊరుకుంటున్నాం? తక్షణమే టాస్క్ ఫోర్స్ టీంలను పంపించడం కానీ, పోలీసులను పంపించడం కానీ, చిన్న నీటిపారుదల శాఖ, రెవెన్యూ వాళ్ళను, డిమాలిషన్ స్క్వాడ్లను అందరిని పంపించి కూలగొట్టి చెరువులను కాపాడాల్సిన KTR గారు ఈ రోజు ఆ ప్రయత్నం చేస్తలేడంటే ఆయన లాలూచేందో నాకు అర్థమైతలేదు. కాబట్టి ఇప్పుడు మేము అధికారులకు, ఇది నా నియోజకవర్గ పరిధి, ప్రభుత్వం చెప్తుంది రోడ్ల మీద జేబు దొంగలు, చైన్ దొంగలు, చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళ కోసం CC కెమెరాలు పెట్టినాం, నెరగాలను పట్టుకుంటామని. నేను KTR గారిని అడుగుతున్నా, ఆయన పెద్ద హైటెక్ మంత్రి, లేకపోతే అమెరికాలో పోయి ఆయన చదువుకొని వచ్చినా ఇక్కడ IT కంపెనీలు అన్ని ఉన్నాయని కథలు చెప్తుంటాడు. 2 CC కెమెరాలు పెడితే ఈ చెరువులు ఎవడు ఆక్రమించుకుంటుడు, చెరువులలో ఎవడు మట్టి పోస్తుండు, చెరువులు కబ్జాలు పెట్టుకుని విల్లాలు ఎవడు కట్టుకుంటుండు, దీని వెనకాల ఎవడు ఉన్నాడు, దిందలు ఎవడు ఉన్నాడు, సూత్రధారులు ఎవడు, పాత్రధారులు ఎవడు అనేది ఒక గంటలు తెలుసు. కూడా చిల్లర దొంగలను పట్టుకొని CC కెమెరాలు పెట్టినాం, చాలా టెక్నాలజీని, సాంకేతికతను మేము వినియోగించుకుంటున్నాం అని గప్పాలు కొట్టి గొప్పలు చెప్పుకోవడం మానేసి తక్షణమే ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆక్రమించుకున్న ఎంత పెద్దోళ్ళైనా చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ సున్నం చెరువును ఆక్రమించుకున్న దాంట్లో మాకు అందుతున్న సమాచారం మేరకు పార్టీ ఫిరాయించిన మంత్రుల పిల్లలు, గతంలో పార్టీ ఫిరాయించి మంత్రులైన వాళ్ళ అల్లుండ్లు, దానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఇందులో ఉన్నారు అని మాకు సమాచారం అందుతుంది. ఇది వాస్తవమా అవాస్తవమా అనేది FIR అయింది కాబట్టి పోలీస్ అధికారులు విచారణ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బఫర్ జోన్ చుట్టూత చిన్న నీటిపారుదల శాఖ సంబంధించిన వాళ్ళు ఫెన్సింగ్ చేస్తే ఆ ఫెన్సింగ్ ను కూడా ఊడబీకేసి రేకులు కట్టుకుంటారు. అంటే ప్రభుత్వం యొక్క ఆస్తులను విధ్వంసం చేసి ఆక్రమణ జరుగుతుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన ప్రభుత్వము వాళ్ళే సహకరించి ఆక్రమణదారులకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తుండ్రు. ఇప్పుడు ఏదైతే హైకోర్టులో ఈ మధ్యకాలంలో వరదలు వచ్చిన తర్వాత గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఏదైతే నడుస్తుందో వీటి వివరాలన్నిటిని కూడా హైకోర్టుకు ఒక నివేదిక రూపంలో మేము ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అక్కడ జరుగుతున్న రియల్ ఎస్టేట్ వెంచర్ ఎవరు, ఆ వెంచర్ వెనకాల ఉన్నది ఎవరు, దాన్ని కడుతున్నది ఎవరు, ఆక్రమించుకొని విల్లాలు కడుతున్నారు, కొనుగోలుదారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేపు మీరు కొనుక్కొని వాడు అమ్ముకొని పోయిన తర్వాత ఏదో ఒక రోజు కోర్టు నుంచి ఆదేశాలు తీసుకొచ్చి కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఇట్లాంటి కొనుక్కోవడం మొత్తం అనుమతులు ఉన్నాయా లేవా, దానికి దారి ఉందా లేదా, ఇది చెరువులో కట్టినరా, సికం ల్యాండ్ లో కట్టినరా, లేకపోతే బఫర్ జోన్ లో కట్టినరా, ఎందులో కట్టినరో పూర్తిగా సమాచారం తీసుకోండి. వాటికి అనుమతులు ఎవరు ఇచ్చిండ్రో వాళ్ళ మీద కూడా ఫిర్యాదు చేస్తాము. ఎందుకంటే HMDA అనుమతి ఇచ్చిందా, GHMCలో అనుమతి ఇచ్చారా, జోనల్ కమిషనర్లు ఇచ్చినా, ఎవరెవరు వాళ్ళు కట్టడానికి అనుమతులు ఇచ్చిందో వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తాం. ఒకవేళ అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతుంటే తక్షణమే కూలగొట్టాల్సిన అవసరం ఉంది. అధికారిని ఇట్లాంటి ఆక్రమణలు కూలగొట్టడానికి ప్రత్యేక అధికారిగా నియమించడమని ఏదైతే చెప్తున్నారో ఆ అధికారి గారికి కుక్కట్పల్లిలో 376 సర్వే నెంబర్ల అక్రమ నిర్మాణాల మీద పదే రాతపూర్వకమైన ఫిర్యాదులు నేను చేసినా కూడా చర్యలు తీసుకోలేదు. ఈ రోజు ఈ సున్నం చెరువు కుక్కట్పల్లి శేర్లింగంపల్లి రెండింటి సరిహద్దులో సున్నం చెరువు దగ్గర జరుగుతున్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను కూడా కూలగొట్టాల్సిన బాధ్యత ఆ అధికారి మీద ఉన్నది. ఆ అధికారికి కూడా రాతపూర్వకమైన ఫిర్యాదు చేస్తాం. తక్షణమే వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈ చెరువులను ఆక్రమించుకోకుండా కాపాడినప్పుడే హైదరాబాద్ను కాపాడుతాం. మన హైదరాబాదు వరదలలో మునిగిపోయి దాదాపుగా 10,000 కోట్ల రూపాయల నష్టము, 10 లక్షల కుటుంబాలు
అన్నమో రామచంద్రాన్ని అడుక్కోవడానికి కారణము ఇట్లాంటి దుర్మార్గులు చెరువులను ఆక్రమించుకోవడమే. కాబట్టి ఇవాళ 10,000 కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోవడానికి కారణమే ఇలాంటి ఆక్రమణదారులు. కాబట్టి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ వీడియో చూడండి. ఇంతకుముందు ఎస్సీ, అప్పటి ఎస్సీ ఇది చూడండి. ఇప్పుడు విల్లాస్ కట్టినది చూడండి, చెరువు అది. ఈ వీడియో చూడండి. మా దాంట్లో ఒక్క చుక్క నీళ్ళు లేదు, మా ల్యాండ్ లో ఒక్క చుక్క నీళ్ళు లేవు. అతని పేరు మా ల్యాండ్ కు ఎల్ఏఎస్ యుఎల్సీ ఉంది. ఒకప్పుడు ఇది 5 years బ్యాక్ డబ్బులు అడిగారండి. లేదంటే 1000 గజాలు భూమి ఇవ్వమని అడిగారండి. మేము ఇవ్వమని చెప్పంటే మీది ఎఫ్డీలో పెట్టేస్తామని చెప్పారు రెవెన్యూ వాళ్ళు. ఆ రెవెన్యూ వాళ్ళు ఎల్ఆర్ఎస్ ఉంది, యుఎల్సీ ఉంది. పర్మిషన్ ఇల్లు కట్టుకోవడం పర్మిషన్ ఇచ్చారు. లేదు మీరు డబ్బులు ఇవ్వకుంటే మీరు ఎఫ్డీఐ కింద పెట్టేస్తామని చెప్పారండి రెవెన్యూ వాళ్ళు. ప్రధాన డిమాండ్ ఏంది? ఎఫ్టీఎల్ నుండి మా సర్వే నెంబర్ లేని సున్న చెరువు ఇప్పుడు ఎలా వచ్చింది? ఆ సర్వే నెంబర్ వేరు, ఆ మండలం వేరు, మా మండలం వేరు, మా సర్వే నెంబర్ వేరు. అది అల్లాపూర్ విలేజ్, మాది గుట్టల బేగంపేట. దాని దీనికి సంబంధం లేని తీసుకొచ్చి పక్కన విల్లాస్ కట్టి వాళ్ళు ఆక్యుపై చేసి కట్టుకుంటే ఆ దరిద్రం తీసుకొచ్చి మా నెత్తిన పెట్టి మమ్మల్ని అందరిని అనగదొక్కేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళు ఇష్టం రాత్రి బావుల్లో పని చేయాల్సిన అవసరం ఏంటి సార్? అక్కడ అంత అర్జెంట్ ఏంటి అంటే తొందరగా అయిపోవాలి. దాన్ని గుంట తీసేసి చెరువు చేసేస్తే మేము తప్పుకుంటాం పక్కకి. మేమందరూ సీనియర్ సిటిజన్స్, మేము ఎన్ని రోజులు ఫైట్ చేయగలం దీన్ని? అందరూ 70 ఏళ్ళు వయసు ఎక్కువ ఉన్న వాళ్లే. మేము వెళ్ళలే.